పొలిటికల్స్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసర ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉంది. అది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. ఈరోజు భూభారతి చట్టం 2025 రెవెన్యూ సదస్సు కీసర గ్రామంలోని జరుగుతున్నది. దీనికి ప్రజలతోని విపరీతమైన స్పందన లభిస్తున్నది. ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యను అప్లికేషన్ రూపంలో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ ప్రతి ఒక్క అప్లికేషన్ ఒక వారం 15 రోజులు లేకపోతే ఒక నెల రోజులల్లో ఖచ్చితంగా అప్లికేషన్ ప్రతి ఒక్కరికి వెరిఫికేషన్ చేసి ఏదైతే వాళ్ళకి ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఉన్నదానికి నోటీసులు కూడా జారీ చేసి కంపల్సరీ ప్రతి ఒక్కరి సమస్యను తీరుస్తామని ఎంఆర్ఓ గారు హామీ ఇస్తున్నారు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ఘట్టంగా కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. పేరు ఆంజనేయులు. భూమి కోసం పాస్బుక్ల కోసం అని అప్లికేషన్ పెట్టినాము. పాస్బుక్లు రావాలని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. కీసర గోరెండి రమేష్ అని మా సీలింగ్ ల్యాండ్ ఉంది, పరిష్కారం సాల్వ్ కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు కీసర ప్రాంతంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. ఆ సదస్సుకు సంబంధించినటువంటి రైతులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని వారి ఫిర్యాదుల్ని కూడా ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అధికారులు కూడా ఇక్కడ తీసుకొని ఆ సమస్యకు సంబంధించి తొందరలోనే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తొందరగా వారి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి వారు కోరుకుంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.